ఇప్పుడు 2014కి ముందు, ఇదే 2019కి ముందు చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ది ఆ విధంగా తగ్గించారు కాబట్టి అది ఎలక్షన్ అన్నారు. రైట్. మరి మొన్న ఎలక్షన్ అయిపోయాక కదా తీసింది, లాస్ట్ ఇయర్ కదా ఏది మనకి 15 లక్షల దాకా తగ్గించడం. ఏ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేశాడు అది ఆయన? అప్పుడు ఏ ఎలక్షన్ లేవు కదా. అది ఏ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ముందో చేస్తుంటే ఆ మాట అని ఉండేవాళ్ళు. ఇప్పుడు అతని దగ్గర ఒక సిస్టమ్ ఉంటది, ఏ టైంలో ఎలా తగ్గించుకుంటూ వెళ్ళాలా, ఏది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలా అన్నది. ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు, ఏ ఎలక్షన్ ఉందని తగ్గించారని మొన్న అదే అనేది వాళ్ళ దోవనాళ్ళు మాట్లాడుకోవడం. బీహార్కి దానికి మధ్య చాలా తేడా ఉంది. ఇప్పుడు పాల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడినట్టు ఉంటది. ఇన్సిడెంట్ జరిగాక ఎలక్షన్ కోసం యుద్ధం చేయొద్దు అంటారు. అంటే ఏం చేయాలి, వాడు దాడి చేస్తే ఎలక్షన్ వస్తుంది కదా అని యుద్ధం ఆపేయాలి. అప్పుడు జరిగింది కూడా అదే కదా. చంద్రబాబు గారు విమర్శించింది ఏది, కాశ్మీర్ లో జరిగిన దాడిని, పుల్వామా అటాక్ ని మోడీనే చేయించుకున్నాడు ఇమ్రాన్ ఖాన్ తో కలిసి. అలా అట్లాగే ఉంటాయి ఇవి. అంటే ఈసారి సార్ మొత్తం అంతా పెద్దలకు అనుకూలంగా లేదా? ఇప్పుడు విదేశాలు వెళ్ళే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయట పారిశ్రామికవేత్తలకి, అలాగే ట్రంప్ ఎఫెక్ట్ ఏ రంగాల మీద పడిందో వాళ్ళకి ఊరట. ఇవన్నీ కొంచెం పెద్ద వాళ్ళకి అనుకూలంగా ఉంది. అసలు ఏముంది అందులో? దాంట్లో ఒక పరిశ్రమలు ప్రయాణ ఖర్చులు తగ్గడం అనేది, విమానాలు సాధారణంగా అందరూ ఎక్కడికి వస్తారు. విమానాల ఖర్చు పెరిగింది ఈ మధ్యన, ఆ పెరిగిన దాంట్లో తగ్గుదల, అంతేగాని ఇదివరకటి ఉన్న తగ్గుదల కాదు. ఇప్పుడు నేను ఇదివరకు హైదరాబాద్ నుండి విజయవాడకి బస్సు ఈ పండగలప్పుడు వద్దాం అనుకుంటే 2,500 3,000 ఉండేది ఆన్లైన్లో. అదే ఫ్లైట్కి ముందే బుక్ చేసుకుంటే 950 రూపాయలకు వచ్చిన రోజులు ఉంది. నేను 950 రూపాయలకు కూడా వచ్చి నేను విజయవాడకి హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్నాను.